మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం అయితే రాజవొమ్మింగి బీసీ బార్డర్ వసతి గృహంలో అయితే ఉన్నాం. ఇక్కడైతే మాత్రం సుమారుగా ఒక 2 సంవత్సరాల నుంచి కూడా వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులు అయితే ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అయితే మాత్రం ఈ హాస్టల్లో విద్య కోసం రాజవొమ్మింగి జూనియర్ కాలేజీలో చదివేందుకు అయితే మాత్రం వీరు సుదూర ప్రాంతాలను తల్లిదండ్రులు వదిలి ఈ ప్రాంతానికి అయితే వచ్చారైతే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే వీరికి అందిస్తుందో మెనూ ప్రకారం ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం అందించడంతో వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది కూడా మెనూ ప్రకారం జరగడం లేదని పరిస్థితుల్లో ఇక్కడైతే మేము విద్యను అభ్యసించాల్సి వస్తుందని చెప్పేసి అయితే వీరు ఇక్కడ ఉన్న విద్యార్థులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏం జరిగింది ఏంటి అసలు ఏ విధంగా అక్కడ మెనూ అందుతున్న విషయాలు అయితే మాత్రం మనం ఆ విద్యార్థులను అడిగిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, చెప్పనమ్మా ఏంటి అసలు నీ పేరు? ఏం పేరు? చల్లా శివకుమార్ సార్. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు? 2 years సార్. అసలు ఎలా ఉంటుంది హాస్టల్? హాస్టల్ అయితే సార్ అంత సరిగా ఫుడ్ అయినా ఇవైనా అంత సరిగా ఏమి ఉండటం లేదు సార్. అన్నీ తక్కువ వేస్తున్నారు సార్. అయినా ఫుడ్ ఇవన్నీ సరిగా ఉండటం లేదు సార్. చిక్కీలైనా మీకు ఒకప్పుడు అయితే సార్ 2 ఇచ్చాలి సార్. ఇప్పుడైతే 2 కూడా ఇస్తలే సార్. అది ఒక చుట్టూ 3 నెలలకి ఇలా ఒక చుట్టూ ఒక్కొక్కటి ఇస్తున్నారు సార్. ఫుడ్ కూడా అంత సరిగా ఉడకటం లేదు సార్. అదే మాకైతే ఫుడ్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. రోజుకి గుడ్డు ఇస్తున్నారా? రోజుకి అసలు గుడ్డే లేదు సార్. మాకి గుడ్డే లేదు 2 years నుంచి. ఇప్పుడు వచ్చి నేను 2nd year చదువుతున్నాను సార్. గుడ్డే చూడలేదు సార్. అసలు అవి గుడ్డు కూడా హాస్టల్లో పెడతలేదు సార్. అసలు ఏమి కూడా పాలు అయితే ఎప్పుడో ఒక చెట్టు పెడుతున్నారు సార్ మాకి. అసలు మెనూ తెలుసా నీకు? అసలు ఏం పెడతారు ఈ రోజు, ఏం పెడతారు అని తెలుసా? మెనూ కూడా తెలుస్తలేదు సార్ ఈ మధ్య నాకు. మెనూ కూడా అంత దారుణం చేసేసారు సార్. ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళు ఇంకేదైనా అంటే ఇంకా మీరు తప్ప నేను తప్ప ఇంకెవరు ఉంటారు సార్. ఇంకా డిసైడ్ చేసేస్తుంటారు సార్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇంకా ఇలా చెప్పేటప్పుడల్లా అలా చేసేస్తుంటారు సార్. మాకు ఇంకా ఇన్ని విధాలుగా చేస్తుంటారు సార్ మాకు. సార్ ఇలా ఫుడ్ గట్రా బాగుంటలేదు సార్. ఇవి మెనూ ప్రకారంగా అసలు లేనే లేదు సార్. అసలు ఫుడ్ గుడ్డు ఏమీ లేవు సార్. మిల్క్ కూడా అడుగుతుంటే మీకు పేరు తీసేస్తాం, మీకు ఇది పెట్టడం ఎక్కువ ఇది అది అంటున్నారు సార్. ఇప్పుడు చికెన్ వేస్తున్నారా? చికెన్ అంటే అది ఏదో ఇంకా వండుతున్నారన్న పేరుకి అంతే సార్. ఇంకా ఏం లేదు సార్. ఇంకా మన కాలేజ్ కూడా కొంచెం లేట్గా వచ్చాను సార్. ఒక 5-6 పేర్లు తీసేసి వాళ్ళు కూడా ఇప్పుడు కాలేజ్ మానేసి పని చేసుకున్నారు సార్. మానేసి కానీ హాస్టల్లో పేర్లు కూడా తీలేదు సార్. ఇంకా పేర్లు అవి ఉంటాయి సార్ అందులో. ఫుడ్ అది అసలు ఉడకతలేదు సార్. ఫుడ్ కూడా ఉడకతలేదు సార్. ఏమనంటే మామూలు పేర్లు తీసేస్తాం ఎప్పటికప్పుడు ఎవడో ఏం చేసినా సరే పేర్లు తీసేస్తాం వెళ్ళిపోండి అంటున్నారు సార్. అప్పుడు పంపించేస్తున్నారు. ఫుడ్ గురించి అడుగుతుంటే పేర్లు తీసేస్తున్నారు సార్. మళ్ళీ సాలరీ పడతలేదు అంటున్నారు సార్. మాట్లాడితే సాలరీ పడతలేదు మీకు ఇవ్వటం ఎక్కువ అంటున్నారు సార్. మళ్ళీ నేను రోజు అప్పు చేసుకొని పెడుతున్నాను అలా అంటున్నారు సార్. ఫుడ్ కూడా అసలు చాలా మంది సాలతలేదు సార్. తక్కువైపోతుంది సార్ ఎవరికి. ఎప్పుడు టిఫిన్ తక్కువ సార్ సరిపెట్టుకొని పెట్టుకుంటున్నాం సార్. కొంచెం అంతే సార్. పూరి అసలు ఇయ్యలేదు సార్. ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా పూరి వేయలేదు సార్. ఈ సంవత్సరం అసలు ఇయ్యలేదు సార్. పాలు అని నిన్న మీరు చెప్పారని పాలు వేసి సార్. గుడ్డు అయితే అసలు ఇయ్యలేదు సార్. ఇంకా శనగలు కూడా 3 గ్రాములు 2 గ్రాములు అంటున్నారు సార్. అసలు ఏమంటే శనగలు కూడా అట్టుపూలు వారానికి ఒకసారి ఇస్తారు సార్. అట్టుపూలు కూడా వారానికి ఒకసారి ఇస్తారు సార్. లేకపోతే లేదు సార్. అంతే సార్. అసలు ఫుడ్ కూడా ఉడకలేదు సార్ సరిగ్గా. ఫోటో కూడా ఉంది సార్ మా ఊరి దగ్గర. చెప్పమ్మా అసలు ఎలా ఉంటుంది అక్కడ? అసలు ఏం బాగుంటలేదండి సార్. వారానికి ఇప్పుడు నెలకు చుట్టూ వచ్చి మరి తాగమరచారు అందరు తిడుతున్నారండి సార్. వచ్చి మరి ఫోన్లు గట్ట అన్ని ఫోన్ గట్ట మొత్తాన్ని లాగేసుకొని ఏవో మీకు ఎప్పుడో ఇస్తాను 2nd year అయిపోయాక అప్పుడు ఫోన్ ఏం అడగొద్దు అని చెప్తున్నాడు. మొన్నట్లో పులిహోర ఉన్నప్పుడు కూడా ఓన్లీ రైసే ఉండేదండి. పులిహోర కూడా అసలు ఏమి ఉడికినట్లే తింటే కడుపు నొప్పి వచ్చేస్తుందండి. అలా ఉండిందండి. ఇలా రెగ్యులర్గా రోజు హాస్టల్లో ఉండరు అసలు? ఇడ్లీ కూడా ఎప్పుడో ఒక చుట్టూ వారానికి చుట్టూ పెడతారండి ఇడ్లీ. అసలు మీకు మెనూ తెలుసా? అసలు మీది ఎలా ఉంది? అసలు తెలియదండి. మన అట్లా ఇడ్లీ కూడా ఉప్పు ఉండేదండి. చట్నీ ఇడ్లీ అంత. తమ్ముడు ఏ ఊరమ్మా? డిమల్లర్. ఎప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నావా? 2nd year. 2nd year చదువుతున్నావు. ఎలా ఉంది హాస్టల్లో? అంటే ఫుడ్ బాగాలేదండి. బాగాలేదంటే ఏంటి? ఉడకట్లేదండి రైస్. ఇంకా సాంబార్ నీళ్ళ ఉంటున్నాయండి. పప్పు కూడా సరిగ్గా ఉడకట్లేదండి. రైస్ కొంచెం తక్కువ పెడుతున్నారండి. కడుపు నిండా పెట్టట్లేదు లేదండి. ఇంకా అంటే చిక్కీలు గట్ట ఇవ్వట్లేదండి. పాలు సరిగ్గా పెట్టట్లేదండి. గుడ్ ఇవన్నీ పెట్టట్లేదు కదా. మీరు అడిగారా? 2nd year అంటున్నావు కదా. నువ్వు 2 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నావు. అదే వార్డెన్ గారా? అదే వార్డెన్. ఏం పేరు మీ వార్డెన్ గారి పేరు? శంకర్రావు. మరి ఆయన అడిగారా ఇలా ఏంటండి అసలు బాగోట్లేదు అని చెప్పి? అడిగితే పేరు తీసేస్తున్నాం అన్నట్టు. అడిగితే పేరు తీసేస్తాను అంటున్నారా? ఇది పెడితే పెట్టడం మీకు పెద్ద ఎక్కువ అని అడుగుతున్నారు సార్. ఏది పెట్టడం? ఫుడ్ అండి. ఏది పెట్టడం అది ఎక్కువ అంటున్నారా? ఇది పెట్టడం మీకు పెద్ద ఎక్కువ. ఇంకా
మీరు ఎస్టీ బాయ్స్ బీసీ బాయ్స్ అసలు మీరు జాయిన్ చేసేవాళ్ళు ఎస్టీ వాళ్ళకి అసలు జాయిన్ చేయించుకోకూడదు అని చెప్తున్నారండి సార్. దాని మీద కొంచెం మీరు ఇంకా మాట్లాడలేదు. ఏమంటే పేరు తీసేస్తాను. అంటే ఏమైనా అధికారులు వచ్చారు అసలు ఇప్పుడు వచ్చి మీ హాస్టల్కి? ఎవరు రాలేదు, రోజు అధికారులే రాలేదు. మరి మీరు ఇంకెవరికైనా చెప్పడానికి ట్రై చేశారా? అక్కడ నెంబర్లు ఉంటాయేమో కదా, డిస్ప్లేలో ఒక నెంబర్లు పెడతారు కదా మీకు. ఏమన్నా ఇబ్బంది అయితే అధికారులు చెప్పండి, ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఎప్పుడు ట్రై చేయలేదా? మీరు ఎంతమంది అమ్మా మొత్తం హాస్టల్ పిల్లలు ఎంతమంది? 40 మంది. ఎంతమంది? 40 మందా? మరి స్కూల్ పిల్లలు కూడా ఉన్నట్టు చిన్నపిల్లలు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటారు? 6th నుంచి 10th సార్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఉన్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో అసలు ఎంతమంది పిల్లలు మొత్తం ఓవర్గా నీకు తెలుసు కదా, ఫస్ట్లో సంవత్సరం క్రితం ఎంతమంది ఉన్నారు హాస్టల్లో? 50 మంది దాకా ఉండేవారండి. మొత్తం అందరూ 50 మంది పిల్లలే. మీరు ఎంతమంది? మీరు 25, ఉన్న 25 హాస్టల్ పిల్లలు అంతేనా? 50 మంది అని హాస్టల్ ఉండేది ఫస్ట్ నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా 50 మంది నుంచి ఎక్కువ లేరా? సుమారుగా ఆ హాస్టల్ అయితే మాత్రం రోజు రెగ్యులర్గా 30 మంది 40 మంది ఉంటారా? అంటే రెగ్యులర్గా అయితే 30-40 మంది హాస్టల్లో ఉంటారని వాళ్ళకి పెట్టే భోజనం కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో భోజనం పెడతారని, మధ్యాహ్నం భోజనం అలాగే సాయంత్రం కూడా ఉడకని అన్నంత అయితే తమ ఇబ్బందులు పడతామని చదువుకోవడానికి అయితే తమ తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడికి వచ్చాం ఈ ప్రాంతంలో. కానీ కూడా వార్డెన్ గారు ఏ రోజు కూడా హాస్టల్లో ఉండకుండా నెలకొకసారి వచ్చి తమను ఇబ్బంది పెట్టడంతో పాటు మెనూ సక్రమంగా లేదని అయితే మాత్రం వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, శుభ్రమైన భోజనం పెడితే తాము శ్రద్ధగా ఎక్కడైతే చదువుకుంటామో మేము చదువుకొని మా తల్లిదండ్రులు ఏదైతే ఆశలు ఉన్నాయో ఆశలు నెరవేర్చడానికి మేము ప్రయత్నిస్తామని అంటున్నారు. ఈ విషయంలో పలుమార్లు వార్డెన్కి చెప్తే మాత్రం తమను బెదిరించే ధోరణులు, అంటే మీరు ఈ రోజు నుంచి మానేయండి హాస్టల్లో, లేకపోతే బయటికి వెళ్ళిపోండి, మీరు కాలేజీకి లేట్గా వెళ్తున్నారని ఒక కుంటి సాకులు చెప్పైతే మాత్రం హాస్టల్ నుంచి పేరు తీసేస్తామని బెదిరిస్తున్నారని. కాబట్టి ఈ విషయాలు ఎవరికి చెప్పుకోలేక మేమంతా కూడా ఈ సుమన్ టీవీ వద్ద వాపోయమైతే వాళ్ళు చెప్తున్నారు. ఈ వసతి గృహం సుమారు 30 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారు. ఇందులో చాలామంది సుమారుగా 200-300 మంది విద్యార్థులు అయితే ఒకప్పుడైతే విద్యను అభ్యసించారు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం కేవలం ఒక 50-36 మంది మాత్రం విద్యార్థులు అయితే మాత్రం ఇక్కడైతే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ హాస్టల్ చూస్తున్నాం మనం. ఈ వసతి గృహం అంతా కూడా శిథిలావస్థకు చేరుకుని ఉంది. మొత్తం ఎక్కడికెక్కడ వసతి గృహం పాడైపోయే స్థితిలో అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం గోడలన్నీ కూడా పడిపోయి ఎక్కడికెక్కడ పెచ్చులు ఊడిపోయి చాలా ఒక అధ్వానకర స్థితిలో అయితే మాత్రం ఈ భవనం అయితే కనిపిస్తుంది. అంటే ఎంతోమంది ఒకనాడు ఎంతో అంటే ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న ఈ హాస్టల్లో అయితే మాత్రం రాజవంశీ హాస్టల్కి అయితే ఒక ప్రత్యేకత ఉండేది. చాలా మంది విద్యార్థులు అయితే మాత్రం ఇక్కడ చదువుకునేవారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇది శిథిలావస్థకు చేరుకొని కళావిహీనంగా తయారైందో ఈ హాస్టల్ అయితే మాత్రం చదివేందుకు విద్యార్థులు తగ్గుముఖం పట్టని చెప్పి, ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలాగే ఉంది, అలాగే వసతి గృహాలు కూడా శిథిలావస్థకు చేరుకొని అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ గతంలో అధికారులు వచ్చి చూసి వెళ్ళారు, కానీ ఇప్పటికీ కూడా మరమ్మతులు చేపట్టలేదని అయితే మాత్రం ఇక్కడ స్థానికంగా ఇక్కడ సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ హాస్టల్ చదువుకున్న విద్యార్థులకు వసతులు అయితే మాత్రం అరాకొరాగానే ఉన్నాయి. ఎందుకంటే సుమారుగా ఒక 10 నెలల నుండి కూడా బిల్లులు పడకపోవడంతో అయితే మాత్రం వారికి అందాల్సిన ఏదైతే మెనూ అందాల్సిందో ఆ మెనూ పూర్తి స్థాయిలో అందటం లేదైతే మాత్రం విమర్శలు వెల్లువెత్తున్నాయి. దాని నేపథ్యంలో అయితే మాత్రం ఈ విషయంపై ఇక్కడ స్థానికంగా ఉన్న వార్డెన్ అయితే మాత్రం వివరణ కోవడంతో, శంకర్రావు గారిని వివరణ కోవడంతో అయితే మాత్రం ఆయన అయితే మాత్రం గత 6 నెలలుగా బిల్లులు రాకపోవడంతో అయితే మాత్రం కొద్దిగా తీవ్ర ఇబ్బంది అయితే నెలకొందని మాత్రం ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం పిల్లలు అయితే మాత్రం మెనూ సక్రమంగా అందట్లేదని ఒక చెప్పడంతో పాటు ఇక్కడ వసతులు సరిగ్గా లేవని, శిథిలావస్థకు చేరుకున్న భవనంలో తామైతే విద్యను అభ్యసిస్తున్నామని, ఏ క్షణాన ఈ బిల్డింగ్ ఏమవుతుందని అయితే మాత్రం భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఏదైతే విద్యార్థులకు అందాల్సిన మెనూ ఒక 10 నెలల నుంచి కూడా బిల్లులు రాకపోవడంతో అయితే మాత్రం ఇక్కడ ఉన్న వార్డెన్ గారు తన సాయశక్తులు కృషి చేసిన అయితే మెనూ ప్రకారం పెట్టడానికి ట్రై చేసినప్పటికీ కూడా ఆ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారైతే మాత్రం సరుకులు ఇవ్వకపోవడం నిరాకరించడం అయితే మాత్రం తానైతే చేయలేకపోతానని, మెనూ ప్రకారం అందించాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే పెట్టలేకపోతానైతే చెప్తున్నారు. అయితే ఇది పైనుంచి కూడా గత 10 నెలల నుంచి కూడా పైనుంచి కూడా బిల్స్ రాకపోవడంతో పిల్లలకి ఈ విధమైన ఇబ్బంది అయితే ఉందని మాత్రం ఆయన మనతో చెప్తున్నారు వార్డెన్ గారు. అయితే ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా సరే ఈ భవనాన్ని పునర్నిర్మించి ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలంటే మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు.